ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారని ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వెరీ హాట్. వాటర్ బాటిల్స్ లోపలికి తీసుకెళ్ళిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. ఇప్పుడే టాస్ ఎస్ఆర్ఎస్ గెలిచిందంట. ఇప్పుడు మనోడు వచ్చిందని చెప్పి 300 కొడతారు రాసి పెట్టు. ఏంటి బాబా అన్న ఇంకోసారి మనోడు వచ్చిందని చెప్పి 300 కొడతారు రాసి పెట్టు. సరే చూద్దాం. కొట్టకపోతే ఏం చేస్తారా? కొట్టకపోతే ఏం లేదు, ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. అదే కాబట్టి మ్యాచ్ అయితే గెలవాలి అంతే. పాపం కుషాల్ గారు కార్తిక్ గారు మిస్. కుషల్ కార్తిక్ ఓకే నెక్స్ట్ టైం మిస్. హోప్ ఫర్ ది బెస్ట్. ఈరోజు మ్యాచ్ గెలవాలి. How is it, Josh? How is it, Josh? Hope. Yasir! 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 What is the opinion among score is 131 for 4? అది మాత్రం కరెక్ట్. ఇప్పుడే స్టాటిస్టిక్ టైం అవుట్ అయింది రెండోది. సో ఇంకా కొట్టాలని 200 దాటాలని కోరుకుంటున్నాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో గైస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. స్కోర్ ఎంతమ్మా? స్కోరు 166. 300 అన్నాడు. 168గా అయిపోయింది ఫర్ ఆల్ అవుట్. ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అనమాట. సో స్కోర్ వచ్చేసి 14 అనమాట. సో ఇప్పుడు ఇగో బౌలింగ్ దిగాడు. సో ఏం జరుగుతుంది ఈ ఓవర్లో? వికెట్ పడాలని కోరుకోండి. డాట్ బాల్, వెరీ గుడ్ బౌలింగ్. సో ఏం జరుగుద్దో స్టేట్ ట్యూన్ చేసుకుని ఉన్నాం. సెకండ్ ఇన్నింగ్స్ 56 balls, 55 balls, 57 runs. ఒక వికెటే పడ్డది ఇప్పటిదాకా. ఏమంటావు? వాడి ఎక్స్ప్రెషన్ మారిపోయింది. గెలుస్తారా అంటావా చెప్పు. ఇంకో బాల్ ఉంది. బాల్స్ తక్కువ, రన్స్ కూడా తక్కువే, అయినా వికెట్ పడుతుంది. ఏదో ఒకటి చూద్దాం, ఏదో ఒకటి లాస్ట్కి మాట్లాడు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు.
పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. It's easy.